నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను మురళి. వైసీపీ అధినేత జగన్కు ఏమైంది? డేరింగ్, డాషింగ్, డైనమిక్ లీడర్ ఎందుకు డీలా పడుతున్నారు? అటు ప్రతిపక్ష హోదా కోసం, ఇటు భద్రత కోసం కోర్టు మెట్టెక్కిన జగన్ ప్రత్యర్థులకు మరింత లోకు అయ్యారా? జగన్కు ఏమైంది అంటూ కూటమి నేతలు సోషల్ మీడియాలో ఎందుకు విరుచుకుపడుతున్నారు? వైజాగ్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లలో తగిలిన దెబ్బ ఎమ్మెల్సీ వార్లోనూ కనిపిస్తుందన్న టాక్ ఎందుకు వినిపిస్తోంది? కోర్టు తలుపులు తడుతూ టీడీపీ ట్రోలింగ్ బారిన పడుతున్న జగన్ చివరకు సాధించేది ఏమిటి? చూద్దాం. వైఎస్ జగన్ అంటేనే డేరింగ్ అండ్ డాషింగ్ అని గర్వంగా చెప్పుకుంటారు వైసీపీ నేతలు. అలాంటి జగన్ ఇప్పుడెందుకో పదే పదే టీడీపీ నేతల ట్రోలింగులకు గురవుతున్నారు. జగన్కి ఏమైంది అని టీడీపీ తాజాగా ట్వీట్ చేసింది. ప్రతిపక్ష హోదా లేకపోయినా హోదా కావాలి అంటూ జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారని, ఇప్పుడు సీఎం కాకపోయినా సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని మరో పిటిషన్ వేశారని, ఇంతకీ జగన్కి ఏమైంది అంటూ టీడీపీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ రెండు విషయాల్లోనూ జగన్ కోర్టు తలుపులు తట్టడం వెనుక ఆయన వ్యూహాలు ఏమై ఉంటాయా అని వైసీపీలోనూ చర్చ సాగుతోంది. దీనికి తోడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత క్యాడర్లోనూ ఒకంత నైరాస్యం కలుగుతోంది. ఒక్కడే వచ్చి ఇంతటి పార్టీని నిర్మించి అధికారంలోకి తెచ్చిన జగన్ ఏమిటి, ఇలా బిహేవ్ చేయడం ఏంటి, జగన్ మళ్లీ ఒక్కడిగా వెళ్లి ప్రజల మద్దతు సాధించగలరా అన్న ప్రశ్నలు వైసీపీ క్యాంపు నుంచే వినిపిస్తున్నాయి. జగన్ ఈసారి ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం ప్రజలతో, పార్టీతో కనెక్షన్ కట్ అవడమేనంటారు వైసీపీ నేతలు. అలాగే పార్టీని పూర్తిగా పక్కన పడేయడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఈ విషయాలపై అవగాహన పెంచుకొని దానిమీద ఫోకస్ పెట్టి జగన్ వైసీపీని పునర్నిర్మించుకొని రావాల్సి ఉందని అంటున్నారు. కానీ అలా చేయకుండా ప్రతిపక్ష హోదా మీద న్యాయ పోరాటం చేయడం పట్ల పార్టీ లోపల బయట ఒక రకమైన చర్చ సాగుతోంది. కోర్టులో ఏ విధంగా తీర్పు వచ్చినా కూడా జగన్కు హోదా ఇవ్వాల్సిందైతే స్పీకర్ అని, ఆయన విచక్షణాధికారాల మేరకే అది లభిస్తుందని జగన్కు తెలియదా అని మాట్లాడుకుంటున్నారు. జనాల్లో ఈ అంశాన్ని పెట్టి రాజకీయంగా టీడీపీని బదనాం చేయాలని అనుకున్నా దానికంటే ముందు జగన్ని బదనాం చేసేందుకు టీడీపీ చూస్తోంది. ఆ అవకాశం ప్రత్యర్థులకు జగనే ఇచ్చారు అని అంటున్నారు. అంతెందుకు, మొన్నటికి మొన్న హోదా లేకపోతే జగన్ అసెంబ్లీకి వెళ్లరా అని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా ప్రశ్నించారు. ఇదే విషయం టీడీపీ కూడా ప్రశ్నిస్తోంది. దాంతో జగన్కి జనంలో ఏమైనా సానుభూతి ఈ విషయంలో వస్తుందన్నది లేకుండా పోతోంది. అదే టైంలో జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదన్నది జనానికి అర్థమవుతోంది. ఇక రెండో మాట ఏంటంటే సెక్యూరిటీ. తనకు ప్రాణహాని ఉందని జగన్ కోర్టుకు వెళ్లారు. తనకు పూర్వపు భద్రతను పునరుద్ధరించాలని కోరుతున్నారు. అయితే జగన్కి సీఎం హోదాలో ఇచ్చిన భద్రత ఎలా ఇస్తామని టీడీపీ కూటమి అంటోంది. జగన్కి 60 మంది దాకా భద్రతతో సిబ్బంది ఉన్నారని, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందని, ఇంతకంటే వేరేగా భద్రత ఏం కావాలని లోకేష్ ప్రశ్నిస్తున్నారు. అంతలా అభద్రతా భావం ఎందుకు జగన్ అని ఆయన నిలదీస్తున్నారు. 5 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన జగన్ ధైర్యంగా ఉంటేనే క్యాడర్ ధైర్యంగా ఉంటుంది. తనకే ప్రాణహాని ఉందని జగన్ చెప్పుకుంటే ఇక క్యాడర్ నైరాస్యంలోకి వెళ్లిపోతుంది కదా అంటూ టీడీపీ క్యాంపులో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్కు తన సెక్యూరిటీ ఏమీ తగ్గించలేదని ప్రభుత్వం అంటోంది. మరో ముచ్చటేంటంటే, అసలే ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని తలుచుకుని కుమిలిపోతున్న వైసీపీకి విశాఖ నగరపాలక సంస్థకు జరిగిన స్థాయీ సంఘం ఎన్నికల్లో టీడీపీ కూటమి అద్భుతమైన విజయం సాధించడంతో గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టవుతుందట. 10కి 10 స్థానాలను దక్కించుకున్న కూటమి వైసీపీని ఓడించి గెలిచి తన సత్తా చాటుకుంది. అలా పూర్తి ధీమాతో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగడానికి అవకాశంగా మారింది. తమకు బలం లేని చోట స్థాయీ సంఘం ఎన్నికల్లో పోటీకి దిగి మొత్తానికి మొత్తం సీట్లను గెలుచుకోవడం ద్వారా కూటమి తన వ్యూహాలు ఎలా ఉంటాయో వైసీపీకి విప్పి చెప్పినట్లయింది. అంతేకాదు కూటమి పెద్దలు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.
ఎందుకంటే అక్కడ కూటమికి బలం లేదు. కానీ అధికార పార్టీ తనకున్న అన్ని అవకాశాలను సొమ్ము చేసుకుంటోంది. అదే సమయంలో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే కూటమి దూకుడుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం దక్కించుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. నిజానికి చూస్తే సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీకి ప్రకటించి చాలా రోజులైంది. ఆయన దగ్గరుండి స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీ తరపున వ్యూహరచన చేస్తే బాగుండేది. కానీ అలా చేయలేదన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ కార్పొరేటర్లే రేపటి రోజున ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉంటారు. ఈ విజయమే రేపటి విజయానికి సోపానమవుతుంది. కానీ వైసీపీ పెద్దలు ఎవరూ సరిగ్గా వ్యవహరించలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సైతం అంత సీరియస్గా దృష్టి పెట్టలేదు అని అంటున్నారు. దీంతో కూటమి విజయాన్ని దక్కించుకుంది. ఇదే తీరున ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తే మాత్రం భారీ దెబ్బపడే అవకాశాలు ఎక్కువే ఉన్నాయంటున్నారు. స్థాయీ సంఘం ఎన్నికలను ఒక గుణపాఠంగా తీసుకుని వైసీపీ అంతా పటిష్టమైన వ్యూహాలకు పదును పెట్టారని కోరుతున్నారు. కూటమి అన్ని రకాలైన అస్త్రశస్త్రాలతో ఎదురు నిలిచి ఉన్న వేళ వైసీపీ సర్వసన్నద్ధంగా తయారు కాకపోతే కష్టమేనని వైసీపీ నేతలు ఓపెన్గానే చెబుతున్నారు. ఏమైనా తెలంగాణలో కేసీఆర్ లాగే ఏపీలో జగన్ పార్టీ కూడా కష్టకాలంలోనే ఉంది. అధినేతగా ఆయన వ్యూహరచనలు పక్కాగా అమలు చేయకుంటే, ఆయనే ధైర్యంగా లేకుంటే తమ పరిస్థితి ఏంటని వైసీపీ శ్రేణులంటున్నాయి. మరి దీనికి వైసీపీ బాస్ ఆలోచన ఏంటో, ఆయన అడుగులు ఇంకెంత బలంగా పడతాయో చూడాలి. ఇవి ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.